సీఎం పదవి చేపట్టినప్పటికీ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి శశికళ గారికి సీఎం పదవి పైన ఆ సీటు పైన మక్కువ ఎక్కువతో సంతకాల సేకరణ చేపట్టినప్పుడు పన్నీర్సెల్వంకి అది నచ్చకపోవడంతో ఆయన కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలను కలిసి శశికళ గారి పైన అక్రమ ఆస్తు కేసులు ఉన్నందున ఆమెని ఆ పదవునికి దూరం చేశారు. జయలలిత గారితో కలిసి శశికళ గారు విఎన్ సుధాకరన్, జె ఇలవరసి ఈ ముగ్గురికి అక్రమ ఆస్తు కేసుల్లో దోషులుగా నిర్ధారించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులైనటువంటి గోసాయ్ అండ్ అమిత్వరాయ్ ఆధీనంలో 550 పేజీల గల జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. 4 సంవత్సరాల శిక్షణ అనుభవించి 2021 మొదట్లోనే ఆమె విడుదల అవ్వడం జరిగింది. ఆమె జైల్లో ఉండగానే ఆయన భర్త అయినటువంటి నటరాజన్ గారిని మరణించారు. ఇదంతా మనకు తెలిసిందే. అయితే నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఇప్పుడు శశికళ గారు పార్టీ పెట్టి ఏం సాధించాలనుకుంటున్నారు? ఈమె చేత ఇప్పుడు పార్టీ పెట్టించడానికి దీని వెనక బీజేపీ ఉందని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. లేకపోతే ఇంత తక్కువ సమయంలో ఈమె పార్టీని పెట్టి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎలా సక్సెస్ అవుతుంది? తమిళనాడులో అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత గారు ఆశయాలు నెరవేరాలి అంటే అన్నా డిఎంకే పార్టీకి జనరల్ సెక్రటరీగా శశికళ గారిని చేస్తే సరిపోతుంది. నా యొక్క అభిప్రాయం ఏమిటి అంటే, అన్నా డిఎంకే ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీకి ఈమెను జనరల్ సెక్రటరీ చేస్తే ఎంతో కొంత ప్రతిఫలం వస్తుందని నా అభిప్రాయం. అలా కాకుండా ఈమె చేత వేరే పార్టీ పెట్టించి ఇంత తక్కువ కాలంలో, మ్యాక్సిమం ఎంత టైము లేదు, నా అంచనా ప్రకారం అయితే మాత్రం మే 10, 2026 లోపు ఎలక్షన్ జరగాలి. కాకపోతే మరొక 6 months అంటే ఈ రన్నింగ్ లో జరగాలి. కానీ ఈమెకి పదవీ కాలం 2027 వరకు ఉంది. ఇంత తక్కువ కాలంలో ఈమె సీఎం అవడం కానీ ఇటువంటి పరిస్థితిలో జరగని పని. అలాంటప్పుడు ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడంలో అర్థం లేదు. దీని వెనక బీజేపీ నాయకులు చాలా మంది ఈమె చేత ఈ పార్టీని పెట్టిస్తున్నారని, ముఖ్యంగా తన మేనల్ అయినటువంటి దినకరనే బీజేపీ పెద్దలతో మాట్లాడి మధ్యవర్తిగా ఉన్నారన్నది చాలా మంది అభిప్రాయం. వాళ్ళతో పాటు నేను కూడా ఈ అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నాను.